హలో అండి, అందరికీ హాయ్. నేను ఈరోజు మీకు ఎస్ఏఆర్ గురించి చెప్పాలనుకుంటున్నా. అందులో భాగంగా ఈ మొదటి వీడియో మీకు 2002 లిస్టు ఎలా చూడాలి అని తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ CEO స్పేస్ తెలంగాణ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసేయండి. తర్వాత ఇట్లా కిందికి స్క్రోల్ చేయగానే మీకు ఎలక్ట్రల్ రోల్ ఆఫ్ SIR 2002 అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ PDF ఎలక్ట్రల్ రోల్స్ పైన క్లిక్ చేయండి. అలాగే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీ పాత జిల్లా ఏందో ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడు 10 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఇందులో పాతది ఏదో చూసుకోవాలి. సపోజ్ నాది పాతది మెదక్ డిస్టిక్. ఆ మెదక్ డిస్టిక్ ఇక్కడ తాలూకా పాతది 2002లో ఇది ఉంది. మన నారాయణఖేడ్ ఉండి నారాయణఖేడ్ క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ గెట్ పోలింగ్ స్టేషన్స్ అని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్పుడు 2002లో నారాయణఖేడ్లో ఎన్ని పోలింగ్ స్టేషన్ ఉన్నాయో అన్నీ ఇక్కడ వచ్చేస్తుంటాయి. మాది వచ్చేసి కంటి మండల్లో ఎన్కేమూరి ఇక్కడ ఉంది. ఇది పోలింగ్ స్టేషన్ నంబర్ 59, విలేజ్ ఎన్కేమూరి. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ పైన ఎంట్రీ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంబర్ అండ్ నేమ్. కాన్స్టిట్యున్సీ నేమ్ వచ్చేసి నారాయణఖేడు. మన కోడ్ వచ్చేసి 226. ఇది 2002 లిస్ట్ అండి. ఇక్కడ PS నంబర్, పోలింగ్ స్టేషన్ నంబరు, సీరియల్ నంబరు, ఇక్కడ ఎలక్టర్ నేము, వాళ్ళ రిలేటివ్ నేమ్. మన హౌస్ నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు ఈజీగా. మన హౌస్ నెంబర్ వచ్చేసి 1-47 2002లో. మనం డైరెక్ట్ కార్డ్కి వెళ్ళిపోదాము. 1-47 వచ్చేసి ఇక్కడ నుంచి మన ఫ్యామిలీది స్టార్ట్. బుడ్డాబాయ్, ఇది మన నానమ్మ. వాళ్ళ పార్ట్ నంబర్ అంటే PS నంబర్ 2002లో 59. వాళ్ళ సీరియల్ నెంబర్ వచ్చేసి 2002 ఓటర్లో 338. ఇది వెంకట్రావు మా నాన్నగారు. వాళ్ళది సీరియల్ నెంబర్ 339, PS నంబర్ వచ్చేసి 59. ఇలా చూసుకోవాలి. ఇది నోట్ చేసుకున్న తర్వాత మనకు కాన్స్టిట్యున్సీ కోడ్ వచ్చేసి 226. సీరియల్ నెంబర్ తెలుసు, మనకు పార్ట్ నెంబర్ తెలుసు. ఇది 2002లో. ఈ డాటాని తీసుకుపోయి మన ఇప్పుడు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది సపోజ్ ఇది నాది చూపించిన. ఓకే, నెక్స్ట్ మీది సపోజ్ మా వైఫ్ది నిజామాబాద్ డిస్టిక్ అండి. ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ క్లిక్ చేయాలి. అందులో వాళ్ళ పాత మన డిస్టిక్ వచ్చేసి సారీ అండి, అది మన ఆదిలాబాద్ డిస్టిక్. వాళ్ళది పాత వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్. ఎక్కడ ఉంది మన ఆదిలాబాద్? ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్. అందులో వాళ్ళది మన ముదోలు కాన్స్టిట్యూన్సీ ఉంది. గెట్ పోలింగ్ స్టేషన్ క్లిక్ చేయండి. అలాగే వాళ్ళ ఊరు అప్పుడు వాళ్ళది బిజ్జూరు, కానీ బిజ్జూరులో ఓట్లు లేక వాళ్ళ 2-3 విలేజ్ కలిపి ఒక పోలింగ్ స్టేషన్ ఉండే. వాళ్ళ బిజ్జూరు అప్పుడు ఆ పంచాయతీ లేకుండే. వాళ్ళ పక్క ఊరు పంచాయతీ ఉండే కాబట్టి వాళ్ళ ఓటు పక్క ఊర్లో వచ్చేస్తుంది. ఆ ఊరి పేరు మనం వెతుక్కోవాల్సి వస్తుంది. కొత్తల్గావ్, వాళ్ళ ఊరు కొత్తల్గావ్ అండి. అప్పుడు వాళ్ళ బిజ్జూరు ఊరు, కానీ ఆ బిజ్జూరు పంచాయతీ లేకుండే కాబట్టి మనం పక్క ఊరు వాళ్ళది ఉండే కొత్తల్గావ్కు మనం వెతకాల్సి వస్తుంది. కొత్తల్గావ్, మాగావ్, మైన్సా, దౌలతాబాద్, సావర్గావ్, కారేగావ్, వాలేగావ్, కోతల్గావ్. ఇక్కడ అండి 130, 131 రెండు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే హౌస్ నెంబర్తో చూసుకోవాలి. ఇప్పుడు 1-2 ఇట్లా ఉంటే ఫస్ట్ దాంట్లో ఉంటాయి. ఇక 3-4-5 ఇట్లా ఉంటే అంటే చివరిలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన హౌస్ నెంబర్ మా వైఫ్ వాళ్ళది 5- సంథింగ్ ఉంది కాబట్టి
ఇంకా 5 డేస్ అంటే సెకండ్ దాంట్లో ఉంటుంది. సెకండ్ దాంట్లో వ్యూ కొట్టండి. ఇక్కడ వచ్చేసి 4099 కోడ్ ఎంటర్ చేద్దాం. ఇట్లా వాళ్ళ ఊరిదన్నీ వస్తుంది. 5 డేస్ సంథింగ్ కాబట్టి మా మామగారి పేరు వచ్చేసి అమృతరావు. ఇప్పుడు అమృతరావు మన కరెక్ట్ ఎగ్జాక్ట్లీ హౌస్ నెంబర్ తెలియదు కాబట్టి ఇక వెతుక్కోవాల్సి వస్తుంది మనం లిస్ట్లో పేరు వాళ్ళది అమృతరావు ఎక్కడ ఉందని చెప్పి. ఇక మన నా 5-90 అట్లా ఉంటుందని చెప్పారు నాకు. అలా ఇక్కడ 5-90 ఇక్కడ ఉండి అమృతరావు మా మామగారి పేరు అండి. సాగర్ బాయ్ వచ్చేసి మా అత్తమ్మ పేరు. ఇక్కడ మనకు అంటే మన ఇక్కడ 2002లో ఇక్కడ ఉన్న కొడలికి లేకపోతే వాళ్ళ తల్లి తండ్రి గారి ఊరు ఉంటుంది కదా, అక్కడ వాళ్ళ ఊర్లో మీ మామ అత్తమ్మ వాళ్ళకి లింక్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళ తల్లి గారికి తండ్రి గారికి ఎవరికో ఒకరికి లింక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎక్కడంటే మన అమృతరావు మా మామగారు, వాళ్ళ సీరియల్ నెంబర్ వచ్చేసి 2002. వాళ్ళ స్పాట్ నెంబర్ అంటే పోలింగ్ స్టేషన్ నెంబర్ 2002లో 131. తర్వాత కాన్స్టిట్యూషన్ వచ్చేసి మన నియోజకవర్గం వచ్చేసి 239 ముదోల్. ఇది మనం 3 నోట్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఫామ్ నింపేటప్పుడు మనం అవసరం పడుతుంది. ఒకటి మన నియోజకవర్గం కోడు 239, తర్వాత మనం వచ్చేసి సీరియల్ నెంబర్ వచ్చేసి 202, పార్ట్ నెంబర్ పిఎస్ నెంబర్ వచ్చేసి 131. ఇవన్నీ నోట్ చేసుకున్న తర్వాత మనం ఫామ్ ఫిల్ చేద్దామండి. ఓకే, దిస్ ఇస్ ఎలా చూసుకోవాలి. ఇంకోటండి, ఒక సపోజ్ ఇప్పుడు కొన్ని సిటీలలో ఉంటాయి, సిటీలలో చాలా పిఎస్లు ఉంటాయి, ఇంచుమించు ఒక 20 పిఎస్లు 30 పిఎస్లు ఉంటాయి. అప్పుడు మనం వెతకాల్సిన ఇబ్బంది ఉంటుంది చాలా. అలాంటప్పుడు ఇక్కడ సర్చ్ యువర్ డీటెయిల్స్ ఇన్ SIR 2002 ఓటర్ లిస్ట్ బై ఎపిక్ నంబర్ అండ్ ఓటర్ లిస్ట్. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ పార్ట్ నెంబర్ చూసి ఇక్కడ డైరెక్ట్ కొట్టవచ్చు మనం. ఇక్కడ పార్ట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ స్టేట్ ఏంది తెలంగాణ. తర్వాత డిస్టిక్ ఎంటర్ చేయండి. ఇక్కడ డిస్టిక్ వచ్చేసి మాది మెదక్, మీది ఏమిటంటే అది ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మాది నారాయణఖేడ్ ఉండే 2002లో, మీది ఏది ఉంటే అది ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఇంతకుముందు చూసినాం కదా, మాది ఎన్కిమూరే విలేజ్ 59 ఉండే, అట్లా మీరు 59. ఇట్లా క్లిక్ చేయగానే మన విలేజ్ PDF మొత్తం వచ్చేస్తుంది. ఇట్లా కూడా చేసుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే మనం పేరుతో సర్చ్ చేయొచ్చు. మనం రేపు మన టౌను 24 PS ఉంటాయి 2002లో. అప్పుడు సర్చ్ చేయడం ఇబ్బంది కాబట్టి మనకు పేరుతో కూడా సర్చ్ చేయొచ్చు. అంటే నారాయణఖేడ్లో నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది శ్రీకాంత్ ఉంటే అంతమంది మొత్తం వస్తుంది. అప్పుడు మన విలేజ్కి మ్యాచ్ అయ్యే పేరు దగ్గరలో ఉంటే కూడా చూసుకోవచ్చండి. ఎలా అంటే మీరు చూపిస్తా చూడండి. ఇక్కడ స్టేట్ వచ్చేసి తెలంగాణ, తెలంగాణ. ఒకవేళ కర్ణాటక వాళ్ళు సర్చ్ చేయాలంటే కర్ణాటక కూడా సర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొందరు కోడళ్ళు మన కర్ణాటక నుంచి ఉంటారు, మహారాష్ట్ర నుంచి ఉంటారు, అదర్ స్టేట్ నుంచి కూడా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళది కూడా సర్చ్ చేసుకోవచ్చండి మనం. ఇప్పుడు మనం తెలంగాణ నుంచి ఏది సపోజ్ మెదక్, నాది చూపిస్తాను మెదక్. తర్వాత కాన్స్టిట్యున్సీ వచ్చేసి మన నారాయణఖేడ్ కాబట్టి మనం నారాయణఖేడ్ కొడతాం. ఇప్పటిది కానీ 2002ది కొట్టాలి. ఇక్కడ మనం ఆ డాటా సర్చ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడున్న డిస్టిక్, అప్పుడున్న తాలూకా కాన్స్టిట్యున్సీ. తర్వాత ఇక్కడ మనం పోలింగ్ స్టేషన్ నెంబర్ గుర్తుంటే కొట్టండి, లేకపోతే పేరుతో కొట్టవచ్చు. ఇప్పుడు సపోజ్ మాది ఎన్కిమూరు అని చెప్పే కదా, ఎన్కిమూరు అని కొట్టినా కూడా వస్తుంది. లేదండి వదిలేసేయండి, మొత్తం మీకు నారాయణఖేడ్లో ఎక్కడ ఉన్నారో తెలియదు, అప్పుడు మనం ఎంటీగా వదిలేసి నేమ్ సర్చ్ చేసిన నారాయణఖేడ్లు అనే నియోజకవర్గంలో ఎంతమంది పేరు ఉంటే అంత వస్తుంది. ఇప్పుడు సపోజ్ మాకు తెలుసు ఎన్కిమూరులోదే కావాలి, ఓన్లీ ఎన్కిమూరే పెట్టేసినాము. ఎన్కిమూరు తర్వాత మనకు ఇక్కడ ఇవన్నీ మాకు ఏం తెలియదు, పార్సల్ నెంబర్ తెలియదు, సెక్షన్ నెంబర్ తెలియదు, ఏం తెలియదు. కాబట్టి ఇక్కడ ఎలక్టర్ ఫుల్ నేమ్ ఇన్ లాస్ట్ SIR అన్నారు. మా నాన్న పేరు తెలుసు, ఇది వెంకట్రావు అని. ఇక మొత్తం కొట్టగానే ఇంతే కొడతా. ఇక వెంకటన్నలు మొత్తం అందరూ మా ఊళ్ళో అంతా వస్తారు. ఒకవేళ ఫాదర్ నేమ్ కొట్టండి, వీళ్ళ ఫాదర్ నేమ్ వెంకట్రావు ఫాదర్ నేమ్. ఇక్కడ రిలేటివ్ కొడుతున్నా వాళ్ళ ఫాదర్ నేమ్ కూడా వస్తుంది. ఫాదర్ నేమ్ కొట్టిన తర్వాత ఇక్కడ వాళ్ళ నాన్న పేరు గుండేరావు, సపోజ్ గుండేరావు. మన ఇట్లా మొత్తం రాయొచ్చు. ఇక్కడ అప్పుడున్న స్పెల్లింగ్ ఇక్కడ వేరే ఉంటే ఇక్కడ అటు ఇటు వస్తుంది, రాకపోవచ్చు ఒక్కోసారి. అందుకోసం మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు
ఎన్యుమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. ఒక 3 టైప్స్ చెప్తే మీకు పూర్తి అవగాహన వచ్చేస్తుందండి. ఒకటి 2002లో ఓటు హక్కు ఉండి ఇప్పుడు ఓటు హక్కు ఉంటే ఒక విధంగా ఫిల్ చేయాలి. అదే 2002లో ఓటు హక్కు లేని వాళ్ళకి ఇంకో విధంగా ఫిల్ చేయాలి. మరి కొత్తగా కోడలు వస్తారు కదండి, లేటెస్ట్గా కొత్త కోడలికి ఓటు ఇక్కడనే ఉంటుంది. వాళ్ళ 2002లో మన ఊర్లో ఉండదు, వాళ్ళ పేరెంట్స్కి యాడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో ఆ ఊర్లో ఉన్న ఎపిక్ మన సీరియల్ నెంబరు, పార్ట్ నెంబరు, కాన్స్టిట్యూషన్ కోడ్ వాళ్ళు తీసుకొని మ్యాప్ చేయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ మీకు కొత్త కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, తప్పక చూడండి. థ్యాంక్ యూ.